ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఈ 5గురు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని 20 మొత్తం పోలింగ్ కేంద్రాలు ఉదయం 11 గంటల వరకు సుమారు 35% పైగా ఉపాధ్యాయులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రారంభమైన తొలి గంటలోనే 20% పైగా ఉపాధ్యాయులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 5గురు స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల పోటీల్లో ఉన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలోని 6 జిల్లాల్లో ఉన్న 16,737 మంది ఓటర్ల నిమిత్తం 116 పోలింగ్ కేంద్రాలు చేశారు. జిల్లాలో మొత్తం 2,904 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు 1,597 మంది, మహిళలు 1,307 మంది ఉన్నారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ కృష్ణనాయక్ ప్రత్యక్షంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ సరళిని జిల్లా రెవెన్యూ అధికారి, సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి టి సీతారామమూర్తి వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. ఈ నెల 9న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. అయ్యప్ప భక్తులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. విజయనగరం జిల్లా నుండి శబరిమలకి వెళ్లి శబరిమల దర్శనం అనంతరం తిరిగి వస్తూ కంచి సమీపంలో భోజనం కోసం ఆపిన బస్సులో వంట చేస్తూ ఉండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో స్వాములు హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. ఈ సంఘటనలో బస్సు పూర్తిగా మంటల్లో దగ్ధమైంది. పురాణ జ్ఞానం కలిగితే జీవితంలో సంశయాలు తొలగిపోతాయని శ్రీ త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామి ప్రవచించారు. రాజమహేంద్రవరం రూరల్ రాజవోలు గ్రామ దారిలో గాయత్రీనగర్ ఏఎంజీ ఎదురుగా ఉన్న రామాలయం వద్ద అహోబిల రామానుజ జీయర్ స్వామి సప్తాహ శ్రీమద్ భాగవత ప్రవచనాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ వేదాల్లో సమస్తం ఉందని, అయితే వేదం చదివితే సరిపోదని దాని అర్థం తెలుసుకోవాలన్నారు. వేదసారాన్ని శ్రద్ధగా విని జీవితాన్ని సార్థకం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు అఫీషియల్ కాలనీలోని వినాయకుడి గుడి వీధిలో బుధవారం రాత్రి చోరీ జరిగింది. వ్యాపారస్తులైన కొత్త సుబ్రహ్మణ్యం బుధవారం సాయంత్రం తన కుటుంబంతో కలిసి రాజమహేంద్రవరంలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. రాత్రి తిరిగి వచ్చి చూసేసరికి వెనుక తలుపు తెరిచి ఉంది. లోపలికి వెళ్లి పరిశీలించగా బీరువాతో పాటు ఇల్లంతా చిందరవందరగా కనిపించింది. బీరువాలోని సుమారు 25 నుంచి 30 కాసుల బంగారు ఆభరణాలు, 50,000 నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. సీసీ ఫుటేజీలను పరిశీలించగా గుర్తు తెలియని దుండగుడు వెనుక తలుపులు బద్దలగొట్టి చోరీకి పాల్పడినట్టు గుర్తించారు. అలాగే పక్కనే ఉన్న మరింట్లో కూడా దుండగుడు చోరీకి ప్రయత్నించాడు. అయితే అక్కడ వెండి సామాగ్రి మాత్రమే ఉండడంతో వదిలేసి వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రాజానగరం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.